శంతనుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు. కాని అతని హృదయంలో నొప్పి పెరుగుతోంది. మొదటి బిడ్డ గంగానదిలో కలిసిపోయింది. రెండవ బిడ్డ అదేవిధంగా, మూడవది, నాలుగవది, ఇలా ఒక్కొక్కటిగా. ప్రతిసారీ శంతనుడు చూస్తూనే ఉన్నాడు. అతని కళ్లలో బాధ, మనసులో ప్రశ్నలు. ఇది నిజంగా సరైనదేనా? కాని అతని ఇచ్చిన మాట అతన్ని ఆపేసింది. కాలం గడుస్తోంది. ఏడవ బిడ్డ కూడా గంగాలో కలిసిపోయింది. ఇప్పుడు శంతనుడిక ఆగలేకపోయాడు. ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు గంగా మళ్ళీ అదే చేయబోతున్న సమయంలో అప్పుడు శంతనుడు ఆపేశాడు. ఇదేమిటి? నువ్వు ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. గంగా ఆగింది. ఆమె ముఖంలో ఒక నవ్వు. నువ్వు మాట తప్పావు అని చెప్పింది. ఆ క్షణం నుంచి అన్నీ మారిపోయాయి. గంగా ఎవరు? ఆమె వెనుక ఉన్న నిజం ఏమిటి? తదుపరి ఎపిసోడ్లో నిజం తెలుసుకుందాం.